ఘనంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల బెల్లంకొండ నందు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం, బెల్లంకొండ మండల విద్యాధికారి బాలసుందర్రావు, బెల్లంకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎన్ శాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బత్తుల ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, ఈ పథకం ద్వారా కళాశాలలోని సుమారు 140 మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా పొందే లబ్ధిని వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవాలని, చక్కగా విద్యను అభ్యసించాలని మస్తాన్ షరీఫ్, జ్యోతి సముద్రం తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు మేలు జరగటమే కాకుండా చదువుపై దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణతా శాతాన్ని తీసుకురావాలని, తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తేవాలని మండల విద్యాధికారి బాలసుందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బత్తుల ఉమాదేవి మాట్లాడుతూ ఈ పథకం చదువుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సూచన మేరకు సంకల్ప్ 2025 ద్వారా విద్యార్థులకు ప్రత్యేకమైన స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.